హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరంతా నా ఫుడ్ వీడియోస్ మిస్ అవుతున్నారని నాకు బాగా అర్థమైంది. ఎలా అంటే నేను క్రాఫ్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తుంటే అస్సలు ఇంట్రెస్ట్‌గా లేరు ఎవరు చూడడానికి. సో, అప్పుడే అర్థమైంది మీరంతా నా ఫుడ్ రెసిపీస్‌ని బాగా మిస్ అవుతున్నారని. అందుకే ఇవాళ ఇంకో డిఫరెంట్ యమ్మీ రెసిపీని చూపిస్తున్నాను. బటర్ మురైన్ కుకీస్. బటర్ మురైన్ కుకీస్ అంటే బటర్ కుకీస్ మీద మురైన్ టాపింగ్ లాగా వస్తుంది. మురైన్ టాపింగ్ క్రిస్పీగా ఇంకా బటర్ కుకీస్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. సో, రెసిపీని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూసేయండి. ముందుగా ఒక బౌల్‌లో రూమ్ టెంపరేచర్‌లో ఉండే బటర్ హాఫ్ కప్ తీసుకొని, దానిలో షుగర్ పౌడర్ 1/3 కప్ వేసుకొని బీటర్‌తో గానీ, విస్కర్‌తో గానీ బాగా బీట్ చేసుకోవాలి. బటర్ కలర్ లైట్‌గా చేంజ్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్‌లో ఉండే ఒక ఎగ్‌ని తీసుకోవాలి. కొంచెం కూడా యెల్లో పార్ట్ కలవకుండా ఎగ్ వైట్‌ని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక, ఆ ఎగ్ యolkని బటర్ షుగర్ మిక్స్చర్‌లో వేసి ఒక 30 సెకండ్స్ పాటు బీట్ చేసుకోవాలి. తర్వాత వెనిల్లా ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్, బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/3 కప్ ఇంకా ఆల్ పర్పస్ ఫ్లోర్ 1 కప్ వరకు వేసుకొని మొత్తం కలిసేలాగా బీట్ చేసుకొని, తర్వాత మనం చేత్తోనే దీన్ని ముద్దలాగా కలిపేసుకొని కాసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కుకీ కట్టర్‌తో మీకు నచ్చిన షేప్స్‌ని కట్ చేసుకొని బేకింగ్ ట్రేలోకి తీసుకోండి. ఇప్పుడు ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఓవెన్‌లో 150 డిగ్రీ సెల్సియస్‌లో ఒక 15-20 మినిట్స్ చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా బటర్ కుకీస్ రెడీ అయిపోయాయి. ఇవి పూర్తిగా చల్లారాక మీరు ఇలాగే తినేయొచ్చు. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటి ముందు బయట కొన్న బిస్కెట్స్ ఎందుకు పనికిరావు. నెక్స్ట్ మనం మురైన్ టాపింగ్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ సైడ్‌కి తీసి పెట్టుకున్న ఎగ్ వైట్‌ని బీటర్‌తో బాగా నురగ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. మురైన్ చేసేప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. లేకపోతే సరిగ్గా రాదు. మనం తీసుకున్న బౌల్‌కి ఎలాంటి జిడ్డు, నీరు ఉన్నా కొంచెమైనా యెల్లో పార్ట్ కలిసినా అది వాటరీగా అయిపోతుంది గానీ స్టిఫ్ పీక్స్ రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఎగ్ వైట్ ఇలా ఉన్నప్పుడు బాగా ఫైన్‌గా ఉండే షుగర్ పౌడర్ 1 కప్ వరకు కొంచెం కొంచెం అలా చల్లుకుంటూ విప్ చేసుకోవాలి. షుగర్ మొత్తం ఒకేసారి వేసినా లేకపోతే షుగర్ పౌడర్‌ని జల్లించకుండా వాడినా మురైన్ బేక్ చేసేప్పుడు క్రాక్స్ వస్తాయి. చూపిస్తున్న ప్రాసెస్ లాగా ఒక 15 మినిట్స్ వరకు విప్ చేసుకోవాలి. ఇది అస్సలు గ్రెయినీగా ఉండకూడదు. పట్టుకుంటే స్మూత్ క్రీమ్ లాగా అనిపించాలి. సో, అంతవరకు విప్ చేసుకున్నాక ఈ మురైన్‌ని 4 బౌల్స్‌లో 4 డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసుకొని పైపింగ్ బ్యాగ్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పైపింగ్ బ్యాగ్‌లో 2M నాజిల్ పెట్టుకొని మనం ఒక్కొక్క కలర్ మురైన్‌ని కుకీ మీద వీడియోలో చూపిస్తున్నట్టు పైప్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయిపోయాక మళ్ళీ వీటిని ఓవెన్‌లో ఫ్యాన్ ఆన్ చేసి 100 డిగ్రీ సెల్సియస్‌లో లేకపోతే అంతకన్నా కొంచెం తక్కువ టెంపరేచర్‌లో పెట్టి ఒక 1 అవర్ అలాగే ఉంచాలి. 1 అవర్ తర్వాత ఓవెన్ ఆఫ్ చేసి ఇప్పుడు ఇంకొక 1 అవర్ ఓవెన్‌లోనే వాటిని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. అంతే, మన బటర్ మురైన్ కుకీస్ షాప్‌లో చూసే అంత ఫ్యాన్సీ కుకీస్ లాగా రెడీ అయిపోతాయి. ఎంజాయ్ చేయడమే ఇంకా. ఈ వీడియో తర్వాత నేను మళ్ళీ కొన్ని క్రాఫ్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఒక కొత్త ఫుడ్ రెసిపీని పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఛాలెంజ్ స్టార్ట్ చేశాము. అలా మధ్యలో వదిలేయలేం కదా! దాన్ని ఫినిష్ చేయాలి కదా! సో, మీరు వాటిని కూడా సపోర్ట్ చేస్తారు కదా! అలా సపోర్ట్ చేయాలి అంటే ఇప్పుడు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని నొక్కారంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్‌లోకి వస్తాయన్నమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.